ఒక తల్లిలాగా అందరికీ దగ్గరైనటువంటి అగ్నిశమ్మ గారి ఆత్మకు నిత్య విశ్రాంతి కలగాలి అని ఈ యొక్క పూజను ప్రత్యేకంగా కేవలం ఆ ఉద్దేశం కొరకు మాత్రమే మనందరం కూడా అర్పిస్తూ ఉన్నాం. నేను మిమ్ము మేలైన గోధుమతో పోషించి కొండ తేనెతో సంతృప్తిపరచెదను. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తుని కృపా సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన, యేసు వందనం, యేసు స్తోత్రం, యేసు ఆరాధన, పరిశుద్ధాత్మదేవ వందనం, పరిశుద్ధాత్మదేవ స్తోత్రం, పరిశుద్ధాత్మదేవ ఆరాధన. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రభువునందు మిక్కిలిగా ప్రేమించబడి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున మనమందరము కూడా లేకపోతే యావత్ శ్రీ సభ ఒక గొప్ప మహోత్సవాన్ని కొనియాడుతూ ఉంది. అంటే తల్లి అయినటువంటి శ్రీ సభతో కలిసి మనమందరం కూడా ఆ గొప్ప మహోత్సవం ఏమిటి అని అంటే క్రీస్తు పరమ పవిత్ర శరీర రక్తముల పండుగ. లాటిన్ భాషలో కార్పస్ క్రిస్తి అంటారు. క్రీస్తు పరమ పవిత్ర శరీర రక్తముల పండుగ. చాలా శ్రద్ధగా ఆలకించండి ప్రియ దేవుని బిడ్డలారా. కథోలిక సంఘము ఇంత ఖచ్చితంగా లేకపోతే నిక్కముగా ఇప్పటి వరకు కూడా చాలా అన్యోన్యంగా గట్టిగా పునాదులతో బలముగా ఉందంటే కారణము ఈ యొక్క క్రీస్తు శరీర రక్తముల వలనే. ఇంకొక మాటలో చెప్పాలంటే దివ్య బలి పూజ. దివ్య బలి పూజే కథోలిక సంఘానికి, లేకపోతే మనందరికీ కూడా మానవత్వానికి మానవుల మూలముగా ఆధారముగా అదే పరమార్థముగా ఉంటుంది. దివ్య బలి పూజ, క్రీస్తు శరీర రక్తములు అనేటువంటివి ప్రతి ఒక్కరికి కూడా ఆధారముగా మూలముగా నిలుస్తూ ఉంది. అది లేకుండా మనమందరము ఇక్కడ లేము.
దీనిని మొట్టమొదటిగా ప్రతిపాదించినటువంటి వ్యక్తి డాక్టర్ లేకపోతే చర్చి వైద్యుడు థామస్ అక్వినాస్ గారు. ఈయన ఒక గొప్ప పునీతుడిగా ఉంటూ చర్చికి సంబంధించి అనేక గ్రంథాలు రాస్తూ చర్చిని నూతనీకరిస్తూ ఉండగా ఈయన ఈ యొక్క పండుగను ప్రతిపాదించడానికి గల కారణం ఏమిటంటే, మనము దివ్యబలి పూజలో స్వీకరించేటువంటి ఆ యొక్క అప్ప ద్రాక్ష రసములలో ఆయన నొక్కి ఒక్కానించి ప్రతిపాదించమంటున్నారు. అది ఏమిటంటే, దానిలో పరిపూర్ణముగా క్రీస్తుని శరీరము, రక్తము, ఆత్మ ఇమిడి ఉన్నాయని. ప్రైజ్ ద లార్డ్. ఏమైనా అర్థమవుతుందా? అందుకే ఒక మాటలో ఒక ప్రశ్న అడుగుతాను మీ అందరినీ కూడా. అందరికి కూడా జ్ఞానస్నానం పొందారు, దివ్య సప్రసాదం తీసుకున్నారు, భద్రమైన అభ్యంగం కూడా తీసుకున్నారు కదా. దివ్య సప్రసాదం అంటే ఏమిటి? నాకు 5వ తరగతి చదివేటప్పుడు దివ్య సప్రసాదం ఇచ్చారు. అప్పుడు నేను నేర్చుకున్నటువంటి సత్యము నేను ఇప్పుడు కూడా మర్చిపోన్నాను. నిద్రలో లేపడినా చెప్తాను. గోధుమ అప్పం యొక్కయు ద్రాక్ష రసం యొక్కయు గుణములలో మీరందరూ మర్చిపోయారా? యేసునాథుని దివ్య శరీరము, దివ్య రక్తము, దివ్య ఆత్మ, దైవ స్వభావము వేంచేసి వచ్చు దేవద్రవ్య అనుమానము. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఇది మనము గట్టి విశ్వాసంతో విశ్వసించాలి. ఇందులో ఎటువంటి అనుమానం ఉండకూడదు. ఈ మధ్యకాలంలో ఎక్కువగా మనం చూస్తున్నాము ఆ యొక్క దివ్య సప్రసాదములో ఆ యొక్క నిండైనటువంటి దివ్య బలి పూజలో పాల్గొని దివ్య సప్రసాదాన్ని మనం స్వీకరించుకుంటున్నాం. సాక్షాత్తుగా యేసుప్రభు యొక్క శరీరాన్ని, రక్తాన్ని మనం భుజిస్తున్నాం. మిగతా సంఘాలలో దీన్ని వాళ్ళు ఒప్పుకోరు. మిగతా సంఘాలలో ఆ యొక్క అప్పము కానీ ఆ యొక్క ద్రాక్షారసం కానీ ఏ విధంగా ఆ యేసుక్రీస్తు యొక్క శరీర రక్తములుగా మారుతాయనేటువంటి సత్యాన్ని వాళ్ళు ఒప్పుకోరు. కానీ మీరు ఒకవేళ యూట్యూబ్లో కానీ ఇంటర్నెట్లో కానీ కొట్టి చూడండి, అనేక చోట్ల దివ్య సప్రసాదంలో ఉన్నటువంటి ఆ యొక్క అప్పరూపంలో యేసు ప్రభు రక్తముగా మారుతూ ఉన్నారు. తన యొక్క శరీరాన్ని చూస్తున్నారు. గొప్ప గొప్ప అద్భుతాలు అక్కడ జరుగుతూ ఉన్నాయి. చాలామంది పునీతులు కావటానికి ముందు కూడా వారు దేవాలయంలో ఉన్నటువంటి దివ్య మందసం ముందు కూర్చొని ప్రార్థించేవారు. మన సంఘంలో కొంతమంది పిల్లలకు దివ్య మందసంలో ఏముందని ఎక్కడెక్కడ అల్లచిల్లరగా తిరుగుతూ ఉంటారు. మనకి ఈ దేవాలయాన్ని కట్టినప్పుడు కూడా చూడండి, అక్కడి వరకు ఒక విధంగా, ఇక్కడి నుంచి ఒక విధంగా. ఎందుకు కట్టారు? ఏదో పైన దివ్య బలి పూజ చేయాలనా? దివ్య మందసానికి ఇచ్చే విలువ, దివ్య మందసంలో ఉన్నటువంటి యేసుక్రీస్తుకి ఇచ్చేటువంటి విలువ మనం, ఈ విలువను మనం తెలుసుకోకుండా దేవాలయంలోకి వచ్చి కొన్నిసార్లు తెలిసి తెలియక కొన్నిసార్లు ఫోటోలు తీసుకొని సంతోషంగా, లేకపోతే ఏదంటే డాన్సులు వేసుకోవటము. ఎక్కడున్నాము? దేవాలయంలో అల్లరిగా ఉండకూడదు. మన పిల్లలకు కూడా మనం బోధించాలి. దేవాలయం అనేది దేవుని సన్నిధి. అది దేవుడు ఎప్పుడు కూడా ఆ దివ్య మందసంలో ఆ యొక్క దివ్య సప్రసాదంలో వేయించేసి ఉంటారు. అటువంటి దేవుని ముందు మనం అల్లరి చిల్లరిగా ఉండకూడదు. పిల్లలందరినీ కూడా దేవాలయానికి పంపించటము, దివ్య బలి పూజలో పాలు పంచుకోవటం, ఇవన్నీ కూడా తల్లిదండ్రులుగా పెద్దలుగా మీరు మీ పిల్లలకు నేర్పించారు. ఈరోజు ఈ గొప్ప పండుగను కొనియాడుతున్నాము. ఈ గొప్ప పండుగే మనకి మూలాధారంగా ఉంటుంది. క్రైస్తవ కథోలిక విశ్వాసానికి మూలాధారంగా ఉంటుంది. ఇది లేకుండా మనకి ఏదీ లేదు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, యోగ్యతతోటి మంచిగా సత్క్రియలు చేస్తూ యోగ్యతతోటి ఆ యొక్క దివ్య సప్రసాదంలో, లేకపోతే దివ్య బలి పూజలో దివ్య సప్రసాదాన్ని యోగ్యతతోటి స్వీకరిస్తున్నామా? ఆ ప్రభువుకి ఇవ్వవలసినటువంటి విలువను ఇస్తున్నామా? ఏ విధంగా ఆ ప్రభువును మనం పొందుకుంటున్నామని మనల్ని మనం ప్రశ్న వేసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, గొప్ప కార్యాలు జరగాలి, గొప్ప గొప్ప దీవెనలు మన మీద కుమ్మరింపబడాలంటే ఆ యొక్క నిండైన దివ్య బలి పూజలో పాలు పంచుకొని ఆ యొక్క శరీర రక్తములకు ఇవ్వాల్సినటువంటి ఈ విలువను మనము నిత్యం కూడా ఇవ్వాలి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రత్యేకించి ఈ రోజున తల్లి అయినటువంటి శ్రీ సభ ద్వారా మనం కొనియాడుతున్నటువంటి ఈ యొక్క గొప్ప మహోత్సవాన్ని, ఈ యొక్క దివ్య బలి పూజలో యోగ్యతతో పాలు పంచుకొని గడిచిన కాలంలో తెలిసి తెలియక
మన ఇష్టానుసారంగా ఆ యొక్క దివ్య సప్రసాదాన్ని అనుకోని విధంగా ఏదో తీసుకుంటే అటువంటి పరిస్థితులన్నింటినీ కూడా జ్ఞాపకపరుచుకొని ఈ యొక్క దివ్య బలి పూజలో పశ్చాత్తాప హృదయంతో దేవాతి దేవుని ముందు మన యొక్క తప్పిదాలన్నింటినీ కూడా ఒప్పుకొని దేవాతి దేవుని పాప మన్నింపును కోరుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. పరితపించు హృదయములను ఓదార్ప పంపబడిన ప్రభువా దయచూపుము. పాపులను పిలువవచ్చిన క్రీస్తువా దయచూపుము. మాకై మనవి చేయ పితకుడి ప్రక్కన కూర్చొని ఉన్నా ప్రభువా దయచూపుము. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా. భూలోక ప్రజలకు ఎల్లవేళల సమాధానం. సర్వశక్తి గల పరమపిత మిమ్మును వేడుచున్నాము. మీ దయని ఇలలో కోరెదము. మిమ్మును వేడుచున్నాము. మీ దయని ఇలలో కోరెదము. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా మహిమా మహిమా. సుతుడా ఏలినవాడా సర్వేశ్వరునికి లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా మహిమా మహిమా. పరిశుద్ధులు మహోన్నతులు ఆమేన్ 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 ఆమేన్.
ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నీ అద్భుత వరములైన క్రీస్తు శరీర రక్తముల ద్వారా నీ కుమారుని రక్షణదాయకమైన మరణమునకు సంకేతమును మాకు ప్రసాదించితివి. పవిత్రములైన అతని శరీర రక్తములను యోగ్యమైన విధముగా పూజించుచు అతని రక్షణ ఫలములను నిత్యము అనుభవించు భాగ్యమును మాకు ప్రసాదింపుమని నిన్ను బ్రతిమాలుచున్నాము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్ష సారాయమును కొని వచ్చాను. మొదటి పట్టణము ఆదికాండము 14వ అధ్యాయము 18వ వచనం నుండి 20వ వచనం వరకు. షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్ష సారాయమును కొని వచ్చాను. ఆ రాజు సర్వోన్నతులకు భగవంతునకు పూజారి. అతడు అబ్రాహాముకు ఇట్లు దీవెనలు పలికెను. సర్వోన్నతుడై భూమి ఆకాశములను సృష్టించిన భగవంతుడు అబ్రాహామును ఆశీర్వదించుడుగాక. శత్రువులను నీ వశము చేసిన సర్వోన్నతులకు భగవంతుడు స్తుతింపబడునుగాక. అప్పుడు శత్రు రెండవ పట్టణము పునీత పౌలు కొరింథీయులకు వ్రాసిన మొదటి లేఖ 11వ అధ్యాయము 23వ వచనం నుంచి 26వ వచనం వరకు. సోదరులారా, నేను మీకు అందించిన ఉపదేశము నేను ప్రభువు నుండియే పొందితిని. తాను అప్పగింపబడిన రాత్రి ప్రభువు రొట్టెను తీసుకొని దేవునకు కృతజ్ఞతలు అర్పించి దానిని త్రుంచి, ఇది మీ కొరకు ఇవ్వబడిన నా శరీరము, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు అని పలికెను. అదేవిధముగా భోజనము తర్వాత పాత్రను తీసుకొని, ఈ పాత్ర నా రక్తములోనైనా నూతన నిబంధన, దీనిని మీరు పానము చేయనప్పుడెల్లా నా జ్ఞాపకార్థము చేయుడు అని పలికెను. కనుక ఈ రొట్టెను భుజించినప్పుడెల్లా, ఈ పాత్ర నుండి పానము చేయనప్పుడెల్లా ప్రభువు వచ్చు వరకు మీరు ఆయన మరణమును ప్రకటింతురు. ఇది ప్రభువు వాక్కు. ప్రభువీనా దీపము, ప్రభువీనా రక్షణము, ప్రభువీనా దీపము,
నేను భయపడను, దేనిని చూచియు భయపడను. ప్రభువే నాలో జీవింపగా, ఎవరికి నేను భయపడను, దేనిని చూచియు భయపడను. హల్లెలూయా, 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 హల్లెలూయా. దీపము ప్రభువే నా రక్షణము, ప్రభువే నా దీపము, ప్రభువే నా రక్షణము. ప్రభువే నాలో జీవింపగా, ఎవరికి నేను భయపడను, దేనిని చూచియు భయపడను. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా, మీకు మహిమ కలుగుగాక. రోగులను స్వస్థపరిచెను. ప్రొద్దుగూకను ఆరంభించినప్పుడు 12 శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, ఇది నిర్జన ప్రదేశము, ఇక వీరిని పంపివేయుడు, పల్లెపట్టులకు వెళ్ళి వారికి కావలసిన భోజన వసతులను చూచుకొందురు అని ఆయనతో చెప్పిరి. మీరే వీరికి భోజనము పెట్టుడు అని ఆయన పలుకగా, మా యొద్ద ఉన్నవి 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే. మేము పోయి వీరికి అందరకు కావలసిన ఆహార పదార్థములను కొని తెత్తుమా అని శిష్యులు అడిగిరి. అచ్చట రమారమి 5,000 మంది పురుషులుండిరి. వారిని పంక్తులు తీర్చి పంక్తికి 10 మంది చొప్పున కూర్చుండబెట్టమని ఆయన శిష్యులతో చెప్పగా, వారు అట్లే కూర్చుండబెట్టిరి. పిమ్మట యేసు ఆ 5 రొట్టెలను 2 చేపలను తీసుకొని ఆకాశము వైపు చూచి వానిని ఆశీర్వదించి త్రుంచి ప్రజలకు వడ్డింపుడు అని శిష్యులకు ఇచ్చెను. వారందరూ భుజించి సంతృప్తి పడిన పిదప మిగిలిన ముక్కలను శిష్యులు 12 గంపలకు ఎత్తిరి. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యేసువా వందనం, యేసువా స్తోత్రం. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం. పరిశుద్ధాత్మదేవా వందనం, పరిశుద్ధాత్మదేవా స్తోత్రం. దివ్య సత్ప్రసాదనాథుడా వందనం, దివ్య సత్ప్రసాదనాథుడా స్తోత్రం. రానయ్యున్నవాడా వందనం, రానయ్యున్నవాడా స్తోత్రం. మా మంచి కాపరి వందనం, మా మంచి కాపరి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ముందుగా మీ అందరికీ క్రీస్తు శరీర రక్తముల పండుగ శుభాకాంక్షలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజున ఎంతో సంతోషం, మన మధ్యలోనే మన కుటుంబ సభ్యులే
ఏమైనా కూడా ఎప్పుడూ కూడా బలిపూజలో పాల్గొన్నటువంటి వ్యక్తి ఈరోజు ఆ వ్యక్తి కొరకే బలిపూజ అర్పిస్తున్నటువంటి ఒక సందర్భం. కానీ దేవుని చిత్తం ఎలా ఉన్నా కూడా మనం ముందుకు వెళ్ళాల్సిందే. బలిపూజ అంటే ఎంతో ఇష్టపడినటువంటి వ్యక్తుల్లో అగ్నిశమ్మ గారు కూడా ఒకరు. ఎప్పుడైనా కరోనా టైంలో కూడా తప్పకుండా టీవీ ఆన్లోనే ఉండేది. టీవీలో బలిపూజ తప్పకుండా వాళ్ళు అటెండ్ అయ్యేవారు. అట్లాంటి బలిపూజ అంటే ఎంతో ప్రేమ కలిగిన, భక్తి కలిగిన ఒక వ్యక్తిని మనం కోల్పోవడం అది కొంచెం బాధాకరమైన విషయమే. అయినా కూడా ఒకవేళ అది ప్రభు చిత్తం అయితే ఆ చిత్తాన్ని మనం తప్పకుండా అంగీకరించాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏది ఏమైనా కూడా ఈ రోజున ఆ తల్లి మనందరి యొక్క నమ్మకం ఏంటంటే ఆమె పరలోక రాజ్యములో ప్రభు సన్నిధిలో సంతోషముగా ఉన్నారు అని ఒక నమ్మకం మన కొరకు, మన సంఘం కొరకు, కుటుంబ సభ్యులందరి కొరకు కూడా తప్పకుండా ప్రార్థన చేస్తూనే ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నాకు తెలిసి మొట్టమొదటిసారి ఆ కుటుంబం అగ్నిశమ్మ గారు లేకుండా వెలిదండ రావడం, అంతేనా? మొదటిసారి అగ్నిశమ్మ గారు లేకుండా వాళ్ళంతా వెలిదండలో అడుగు పెట్టారంటే ఇది మొదటిసారే. అయినా కూడా దేవుని చిత్తం, దేవుని చిత్తంలో ఒకవేళ ఆమె మనకంటే ముందు పరలోకంలో ఉండి ప్రార్థించాలి అని ఒకవేళ ప్రభు చిత్తంలో ఉందేమో. అందుకే మనందరి కొరకు ప్రార్థించడానికి ఒక దూతలాగా అగ్నిశమ్మ గారిని ప్రభు ఎన్నుకున్నారు. ఎప్పుడైనా కూడా నేను చెప్తూ ఉంటాను, ఎప్పుడు కూడా దేవదూతలు ఎప్పుడు కూడా మనతో ఎక్కువసేపు ఉండరు. బైబిల్ గ్రంథంలో దేవదూతలను చూసినా కూడా ఎక్కువ కాలం వాళ్ళు ఉండరు. వచ్చారా, వాళ్ళకి ఇచ్చినటువంటి పని అప్పగించారా, మళ్ళీ తిరిగి వెళ్ళిపోయారా, అదే వాళ్ళ బాధ్యత. మన ఎప్పుడు కూడా వచ్చి ఉండిపోవడానికి దేవదూతలు ఎప్పుడు మన దగ్గరికి పంపించబడరు. వాళ్ళు ఎందుకు పంపిస్తారు అంటే కేవలం వాళ్ళకి ఇచ్చినటువంటి ఆ మెసేజ్, ఆ మెసేజ్ని ఇచ్చేసి మళ్ళీ సందేశాన్ని ఇచ్చి తిరిగి వెళ్ళిపోవాలి. సో అలా వెళ్ళిపోయిన ఒక దూతల్లో ఒకరిలాగా మనకి ప్రేమ అనే సందేశం ఇచ్చారు. బలిపూజలో భక్తిగా ఎలా ఉండాలని సందేశం ఇచ్చారు. ఎలా అందరితో ప్రేమ కలిగి ఉండాలి అన్న సందేశం. ఇలా ఎన్నో రకాలైనటువంటి మెసేజెస్ మనందరికీ ఇచ్చి ఒక దూతలాగా మళ్ళీ ఆమె స్థలానికి అంటే పరలోకానికి, తండ్రి సన్నిధికి వెళ్ళిపోయినటువంటి అగ్నిశమ్మ గారిని గురించి ఆ తల్లి కొరకు ఈరోజు ఈ బలి పూజ అర్పించబడటం మనందరం కూడా తప్పకుండా ఆత్మ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక కుటుంబ సభ్యులందరికీ కూడా మా ఈ సంఘం తరపున, మా అందరి తరపున కూడా మా ప్రగాఢ సానుభూతి. అదే విధముగా మీకేం బాధ లేదు, మా అగ్నిశమ్మ గారి పరలోకంలో మీ కొరకు, మా కొరకు, మనందరి కొరకు ప్రార్థన చేస్తూనే ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. అదే మన నమ్మకం. ఈ రోజున బలిపూజను ఎక్కువగా మనం గమనించినట్లయితే ఈ యొక్క ప్రతి క్రైస్తవుని, కథోలిక క్రైస్తవుని జీవితంలో బలిపూజ అనేది అతి ముఖ్యమైనది. ఈరోజు బ్రదర్ గారు చెప్పినట్లుగా తిరుసభకు మనందరికీ కూడా ప్రభు ఇచ్చినటువంటి ఒక వరం ఈ బలిపూజ, ఈ దివ్య బలిపూజ. అట్లాంటి బలిపూజలో ఈ రోజున మనందరం పాల్గొంటూ ఉన్నాం. ఒకసారి నీ కుడి చేయి తీసుకోండి, మీ కుడి చేయి ఇట్లా హృదయం మీద ఉంచుకోండి. ఒక్క నిమిషం కళ్ళు మూసుకోండి. ఎన్ని వందల బలిపూజలు మీరు అటెండ్ అయి ఉంటారు? ఎన్నిసార్లు, కొన్ని వందలు, వేల సార్లు కొంతమంది బలిపూజలు మీరు పాల్గొని ఉంటారు. అన్ని బలిపూజల్లో పాల్గొనే కృప దేవుడు నీకిచ్చాడు. ఎన్నెన్ని సమిష్టి బలి పూజలు, బిషప్ గారు చేసిన పూజలు, పోపు గారు చేసిన పూజలు, కార్డినల్స్ చేసిన పూజలు, ఫాదర్స్ చేసిన పూజలు, ఇలా ఎన్నో రకాలైనటువంటి పూజల్లో పాల్గొనే కృప దేవుడు నీకిచ్చాడు. అంత గొప్ప భాగ్యం ప్రభు నీకిచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
దానికి ప్రభువుకి మనం కృతజ్ఞతలు చెప్పాలి. ప్రభువా, ఎందుకు పనికిరాని నన్ను నాకు ఇట్లా ఇన్ని వందల బలి పూజల్లో పాల్గొనే కృప నాకు ఇచ్చాడు. ఒకవేళ నేను చేసిన తప్పులు నువ్వు లెక్క పెట్టుంటే నేను చచ్చిపోయి కూడా కొన్ని సంవత్సరాలు అయి ఉండేది. అయినా కూడా నేను ఈరోజు భద్రంగా ప్రభు సన్నిధిలో ఉన్నాను అని అంటే అది కేవలం ప్రభు నా మీద నీ మీద చూపిస్తున్నటువంటి కృప. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మత్తయి సువార్త 1వ అధ్యాయము 23వ వచనం ఈ విధంగా పలుకుతుంది. మత్తయి సువార్త 1వ అధ్యాయము 23వ వచనం. ఇదిగో కన్య గర్భము ధరించి ఒక కుమారుని కనును, ఆయనను ఇమ్మానుయేలు అని పిలిచెదరు అని ప్రవక్తతో ప్రభువు పలికినది నెరవేరినట్లు ఇదంతయు సంభవించెను. ఇమ్మానుయేలు అనగా అర్థం మనతో ఉన్నాడు. ఎవరు మనతో ఉన్నారు? దేవుడు మనతో ఉన్నాడు. ప్రవక్తలు వచ్చారు, రాజులు వచ్చారు, తర్వాత రకరకాలైనటువంటి న్యాయాధిపతులు వచ్చారు. ఇలా వీళ్ళందరి తర్వాత కూడా వీళ్ళందరినీ పంపిస్తే సరిపోదు. ఈ లోకం రక్షించబడాలి అని అంటే నా సొంత కుమారుడే పోవాలి అని ఎన్నుకొని కావాలని ఈ లోకానికి తన సొంత కుమారుణ్ణి పంపించి మనందరికీ కూడా ఆహారంగా చేశాడు. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు జన్మించినప్పుడు మీరు గమనించండి, ఆయన జన్మించినప్పుడు ఆయన జన్మించిన తర్వాత ఎక్కడ ఉంచబడ్డాడో తెలుసా? పశువుల పాకలో. ఎక్కడ ఉంచారు యేసయ్యను తీసుకొని? ఎక్కడైతే ఈ గేదెలు ఇవన్నీ తింటాయి కదా, మనం గడ్డేస్తాం. మరి ఇప్పుడు అప్పట్లో ఎట్లా ఉండేదని అంటే ఒక చిన్న తొట్టిలాగా ఉండేది. ఆ తొట్టిలోనే నీళ్ళు, తర్వాత ఇంకొక తొట్టిలోని గడ్డి వేస్తారనమాట. సో అవన్నీ ఈ గేదెలు ఇవన్నీ వచ్చి దాని చుట్టూ చేరి అక్కడే తింటాయి. అంటే ఈరోజు యేసు ప్రభు జన్మించినటువంటి బాలయేసుని మరియ తల్లి యోసేపు గారు తీసుకెళ్ళి అట్లాంటి ఒక తొట్టిలో పెట్టారు. మీరు బైబిల్ గ్రంథంలో ఉంటుంది అది, లూకా సువార్తలో. తొట్టిలో పరుండబెట్టారండి. అంటే దాని అర్థం ఏంటయ్యా అని అంటే తొట్టిలో బాలయేసుని ఉంచారని అంటే ఈయన ఎంతోమందికి ఆహారంగా అబ్బుతున్నాడు. ఎందుకనంటే అక్కడ సింబాలిక్గా ఆ తొట్టిలోని ఎక్కడైతే ఈ యొక్క పశువులు గేదెలు ఇవన్నీ తింటాయో వాటి భోజనం ఉన్న స్థలంలో బాలయేసును ఉంచారంటే అర్థం ఏంటయ్యా అని అంటే ఈ తరువాత ఈ ప్రపంచానికే ఆహారంగా మారబోతున్నాడు అని సింబాలిక్గా గుర్తు చేయటానికే ఆ రోజు యేసయ్య జన్మించిన తర్వాత తొట్టిలో పరుండబెట్టారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులా, ఈరోజు మీరు మొదటి పట్టణంలో గమనించారో లేదో, ఈ మొదటి పట్టణంలోని ఎట్లా జరిగింది. అదేవిధంగా నిర్గమాకాండం 24వ అధ్యాయంలో కూడా ఉంటుంది. అక్కడ ఏమని ఉంటుందయ్యా అని అంటే ఈ మోషే ఇజ్రాయేల్ ప్రజలందరికీ పాప క్షమాపణ ఇవ్వడానికి ఒక గొర్రె పిల్లను చంపి బలి అర్పించి, ఆ బలి అర్పించిన తర్వాత ఆ యొక్క రక్తాన్ని తీసుకెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రజల మీద, అదేవిధముగా బలిపీఠం మీద ప్రోక్షించి వాళ్ళందరి పాప పరిహార బలి అంటారు. ఆ బలి కొరకు ఒక గొర్రె పిల్లను బలి ఇచ్చేవాళ్ళు. అలా బలి ఇచ్చిన తర్వాత ఆ రక్తాన్ని తీసుకెళ్ళి చల్లేవారు. ఈరోజు మనం పూజ ప్రారంభంలోని ఈ తీర్థాలు చల్లారు అందరికీ. అదేవిధంగా పాత నిబంధనలోని మోషే ఏం చేసేవాడయ్యానంటే ప్రజలందరి పాప పరిహారం కొరకు ఈ రక్తాన్ని చల్లేవాడు. ఒక బౌల్లోని ఈ రక్తం పట్టి చంపేసినటువంటి బలి ఇచ్చినటువంటి ఆ గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని తీసుకొని ఆ రక్తాన్ని ప్రోక్షించేవాళ్ళు. దాని అర్థం ఏంటయ్యానంటే మీకు ఇప్పటి నుంచి పాప సంప్రోక్షణ జరిగింది, పాప క్షమాపణ మీరు పొందుకున్నారన్న గుర్తు. ప్రియమైన సహోదరి సహోదరుల, ఈరోజు క్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత ఏ గొర్రెపిల్ల అయితే చంపబడిందో ఆ గొర్రెపిల్ల స్థానాన్ని ఈయన తీసుకున్నాడు.
ఆ గొర్రెపిల్ల స్థానాన్ని ఈయన తీసుకున్నాడు. అందుకే ఈ బలి పూజలో మీరు దివ్య సత్ప్రసాదం స్వీకరించడానికి ముందు గురువు అప్పాన్ని తీసుకొని పైకి లేపి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల, గొర్రెపిల్ల అంటారు. కారణం ఏమిటయ్యా అంటే అక్కడ బలి ఇవ్వబడినటువంటి, పాత నిబంధనలో బలి ఇవ్వబడినటువంటి గొర్రెపిల్ల స్థానం క్రీస్తు ప్రభు తీసుకున్నాడు. ఆ స్థానాన్ని తీసుకొని గొర్రెపిల్ల కాదు బలి ఇవ్వాల్సింది నేనుంటాను అని ఆయన తన్ను తానే బలిగా అర్పించి ఆ రక్తాన్ని మనందరి మీద కూడా ప్రోక్షించాడు. ఈరోజే యేసయ్య రక్తం ద్వారానే తప్పకుండా మనందరికీ విడుదల అనేది ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మనం గమనించినట్లయితే హెబ్రీయులకు రాసిన లేఖ 11వ అధ్యాయం 22వ వచనం చదవండి. హెబ్రీయులకు రాసిన లేఖ 11వ అధ్యాయము 22వ వచనం. హెబ్రీయులకు రాసిన లేఖ 11వ అధ్యాయము 22వ వచనం. 21. విశ్వాసము వలన యాకోబు తన మరణమునకు ముందు యోసేపు కుమారుల్లో ఒక్కొక్కరిని ఆశీర్వదించి తన చేతి కర్ర మొదల మీద ఆనుకొని దేవునికి నమస్కారం చేసెను. తాను వర్ణింపనున్న సమయమున యోసేపు విశ్వాసము చేతనే ఐగుప్తు నుండి ఇశ్రాయేలీయులను నిర్గమమునకు గూర్చి చెప్పి తన శరీరము ఏమి చేయవలెనో అను విషయములను గూర్చి ఉత్తరులను ఇచ్చెను. విశ్వాసమే మోషే తల్లిదండ్రులు అతను పుట్టినది మొదలుకొని 3 నెలల పాటు వారిని దాచి ఉంచినట్లు చేసి, అక్కడ వాక్యంలో ఉంటుంది, రక్తం చిందకయే పాప క్షమాపణ లేదు. రక్తం చిందక పాప క్షమాపణ లేదు అని బైబిల్ గ్రంథంలో ఉంటుంది. అట్లా ఒక్క పాపం నుంచి విడుదల పొందాలి అని అంటే రక్తం చిందబడాలి. ఆ రక్తం నీతిమంతుని రక్తమై ఉండాలి. నీ రక్తం నా రక్తం లీటర్ల రక్తం ఇచ్చినా కూడా ఏం పనికిరాదు. కానీ క్రీస్తు ప్రభువుకి చెందిన ఒక్క చుక్క రక్తమైన చాలు సైతానుని పారద్రోలడానికి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యేసయ్య రక్తంలో ఎన్నెన్నో గొప్ప గొప్ప కార్యాలు జరుగుతాయి. ఈరోజు ఆ రక్తం మనందరి కొరకు చిందబడిందే. ఈరోజు బలి పూజలు నువ్వు తీసుకుంటున్నావు కదా, గురువు చెప్తాడు, ఇదిగో ఇది నా శరీరం, నా రక్తం, మీ కొరకు చిందబడినటువంటి నా రక్తం అంటాడు. ఆయన రక్తాన్ని మనందరి కొరకు దారపోసాడు. దానిని ఒక జ్ఞాపకార్థంగా మనకిచ్చాడు. ఈ బలి పూజ అంతటా కూడా ఏంటంటే ఒక జ్ఞాపకార్థం, ఒక మెమరీ. మనం ఈరోజు ఉదాహరణకి అమ్మ అగ్నేశమ్మ గారిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నా. ఆమె చేసినటువంటి మంచి పనులు, ఆమె జీవించి ఉన్న కాలంలో ఎంతోమందికి ప్రేమను చూపించింది. ఎన్నో రకాలుగా ఆమె ఎంతో పేదలను ఆదుకున్నది. ఆగ్నేశమ్మ గారు అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు మనలో. అట్లా ఆమెను గురించినటువంటి మెమరీ ఏదైనా ఉంటే నా వ్యక్తిగతంగా నాకు ఉంటాయి. నేను కలిసినప్పుడు ఎట్లా చూసుకుంటారు, ఎలా ఉంటారు. అట్లా క్రీస్తు ప్రభువు కూడా మరణించడానికి ముందు తన జ్ఞాపకార్థం ఇచ్చాడు మనకి. ఏదో ఆయన ఫోటో ఇవ్వలేదు, లేదంటే ఆయన ఫోన్ నెంబర్ ఇవ్వలేదు మనకి. ఆయన ఇచ్చింది ఏంటయ్యా అని అంటే ఆయన శరీరం, ఆయన రక్తం మనకి జ్ఞాపకార్థంగా ఇచ్చి దీన్ని నా జ్ఞాపకార్థం చేయండి. అదే ప్రతి బలి పూజలో కూడా జరిగేది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, మనకున్న కొద్ది సమయంలోని త్వరగా ముగిస్తాం. మరి ఈ రోజున ఈ బలి పూజలో పాల్గొంటున్నటువంటి మనం, నీవు పూజలో చివరిలోని గురువు ముందుకు వచ్చేసి ఇదిగో క్రీస్తుని శరీర రక్తం అని చెప్పినప్పుడు మన సమాధానం ఏంటి? గట్టి చెప్పండి. కొంతమంది చెప్పరు కూడా. నువ్వు ఆమేనని చెప్తున్నావంటే అర్థం ఏంటి? నువ్వు ఒప్పుకుంటున్నట్లు. నువ్వు ఆమేన్ అనకుండా వచ్చేసి వెంటనే లాక్కొని పోవడం కాదు అది. గురువు చూపించి నీకు చెప్తాడు. గురువు నీ దగ్గరకు వచ్చినప్పుడు తప్పకుండా ఇలా చూపించి ఇదిగో క్రీస్తుని శరీర రక్తం అని ఇట్లా చూపించినప్పుడు ఆమేన్ అనాలి. మనం ఆ ఆమేన్ అని అంటున్నామనంటే అర్థం ఏంటో తెలుసా?
ఆమేనంటే అర్థం ఏంటది? జరుగునుగాక. ఈ మాట ఎవరు చెప్పారో తెలుసా? మరియ తల్లి చెప్పారు. దేవదూత వచ్చి, గబ్రియేలు దూత వచ్చి, ఇదిగో నీ గర్భంలో దేవుని కుమారుడు రాబోతున్నాడని చెప్పినప్పుడు మరియ తల్లి చివరిగా నీ చిత్తం, దేవుని చిత్తం జరుగునుగాక ఆమేనన్నది. అంటే అర్థం ఏంటంటే అక్కడ మరియ తల్లి చెప్పినటువంటి ఆమేన్ ఈరోజు నువ్వు ప్రతి బలి పూజలో చెప్తున్న ఆమేన్తో సమానం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరియ తల్లికి తెలుసు, ఒకవేళ ఆ రోజు నేను అంగీకారం తెలిపితే ఓకే అని అంటే ఎన్నో రకాలైనటువంటి శ్రమలు అనుభవించాలి, నేను లోకంలో అవమానాలు పాలవ్వాలి, నేను రాళ్లతో కొట్టి చంపే ఒక సిస్టమ్ ఉంది ఆ రోజుల్లో. పెళ్లి కాకుండా గర్భం ధరిస్తే దాని అన్నిటినీ కూడా భరించాలి. వాటన్నిటికీ ఆమేన్ అన్నది. నువ్వు చెప్తున్న ఆమేను కూడా ఏంటో తెలుసా? నువ్వు అప్పుడప్పుడు ప్రార్థన చేస్తావు కదా ప్రభు సన్నిధికి వచ్చి, ఎందుకు ప్రభు ఈ కష్టం నాకు ఇచ్చావు అని. నువ్వు ఆమేన్ చెప్పినప్పుడే కష్టం నేను అనుభవిస్తానని ప్రభు దగ్గర చెప్తున్నట్లు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఆమేన్ చెప్తున్నావంటేనే అర్థం నీ కుటుంబంలో ఉన్న కష్టాలన్నీ కూడా భరించడానికి, అనుభవించడానికి నేను సిద్ధం అని నీ అంగీకారం చెప్తున్నావు. చెప్పిన తరువాతనే నీ కుటుంబంలో నీకు ఏదైనా కష్టం వస్తుంది, శ్రమైన ఏదైనా కూడా. కానీ మనం చాలా సందర్భాల్లో ఆ ఆమేన్ అన్న ఆ యొక్క అంగీకారాన్ని మనం మర్చిపోతాం. మనం ఇచ్చినటువంటి ఆమేన్ని మనం మర్చిపోతాం. నువ్వు ఆమేన్ అని చెప్తున్నావంటే అర్థం ఏంటంటే ఆయన క్రీస్తు ప్రభు నా రక్షకుడని నువ్వు అంగీకరిస్తున్నట్లు. నువ్వు ఆమేన్ అని చెప్తున్నావంటే అర్థం ఏంటంటే నీ జీవితంలో వస్తున్నటువంటి శోధనలు అన్నిటిని కూడా జయించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని ప్రభు దగ్గర చెప్తున్నట్లు. మరియ తల్లి చెప్పింది. మరియ తల్లి చెప్పినటువంటి ఆమేన్ ఒక దివ్య మందస్సములాగా మరియ తల్లి గర్భాన్ని మనం చూస్తాం. ఈరోజు ఆ మందస్సం, ఇదే మందస్సం నీ హృదయం. ఈరోజు నువ్వు స్వీకరిస్తున్న ఆమేన్లో ఉన్న నువ్వు నోరు తెరిచి చెప్తున్నటువంటి ఆమేన్. అందుకే ప్రతి ఒక్కరు కూడా చెప్పాలి ఆమేనని. స్వరం ఎత్తి నోరు తెరిచి చెప్పాలి ఆమేనని. మరి అట్లాంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. నువ్వు అంగీకరించాలి. నీ జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చినా కూడా ప్రభువా నేను అన్నిటినీ దాటుకుంటూ ముందుకు వెళ్తాను ఆమేన్ అని చెప్తున్నట్లే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అదే విధముగా బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి వాక్యాన్ని నువ్వు అంగీకరిస్తున్న దానికి నువ్వు ఇస్తున్నటువంటి అంగీకారమే ఆమేన్. ఈ ఆమేన్ అన్నదానికి అంత అర్థం ఉంది. బైబిల్ గ్రంథాన్ని నువ్వు నమ్ముతున్నట్లు, బైబిల్లో ఉన్న ప్రతి వాక్యం కూడా నువ్వు అంగీకరిస్తున్నట్లు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ రోజు నుంచైనా మనం ఆమేన్ అని చెప్పడం మర్చిపోవద్దు. కొన్ని చోట్ల నేను ఇవ్వను ఆమేన్ అనకపోతే నేను సప్రసాదం కూడా ఇవ్వను. నువ్వు అంగీకరించినప్పుడు తీసుకోకపోతే అంతే కదా. నువ్వు నోరు తెరిచి నీ అంగీకారాన్ని ఇవ్వట్లేదని అంటే నీకు అది అవసరం లేదని. నువ్వు ఎప్పుడైతే ఆమేన్ అని చెప్తున్నావో అప్పుడే నువ్వు అంగీకారాన్ని తెలుపుతున్నట్లు, ఓకే ఇస్తున్నట్లు. లేదని అంటే నీ జీవితంలో ఆమేన్ అనకుండా తీసుకుంటున్నావంటే అదొక సాధారణ గోధుమ అప్పంతోనే సమానం నీకు. నువ్వు ఆమేన్ అంటున్నావనంటే దాని అర్థం ఏంటయ్యా అనంటే నీ హృదయంలోకి అంగీకారంతో తీసుకుంటున్నట్లు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి అట్లాంటి మనం ఈ రోజున దివ్య బలి పూజలో ఎట్లా పాల్గొంటున్నాం? ఏ విధంగా పాల్గొంటున్నాం మనం? ఇంత చిన్న ఈ యొక్క దివ్య శరీరం చిరుగాలికి సైతం ఊగిసలాడే ఈ అప్పంలో పెనుగాలి తుఫానులను ఆపే ప్రభువే ఉన్నాడని తెలుసుకో. ఓ క్రైస్తవా, ఓ మిత్రమా, ప్రభు యేసుని స్వీకరించుమా. అవును,
ఇంత చిన్న అప్పంలోని నీ జీవితంలో నువ్వు చూస్తున్నావు కదా ఎంత పెద్ద పెద్ద కష్టం వచ్చిందో అని. అంత పెద్ద కష్టం, నువ్వు ఎంత పెద్దగా నీ కష్టాన్ని చూస్తున్నావో అంత పెద్ద కష్టాన్ని కూడా ఇంత చిన్న అప్పంలో ఉన్న క్రీస్తు ప్రభు తొలగించే శక్తి కలిగిన వాడై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి అట్లాంటి క్రీస్తు ప్రభుని ఎంతగా నువ్వు నమ్ముతున్నావు, ఎంతగా నువ్వు విశ్వసిస్తున్నావు. ఈరోజు మీరు సువిశేషపట్నంలో గమనించినట్లయితే 5,000 మందికి ఆహారం పెడుతున్నటువంటి క్రీస్తు ప్రభు ఆ యొక్క రొట్టెను చేపలను చేతిలోకి తీసుకొని ఆకాశం వైపు కన్నులెత్తి ప్రార్థన చేస్తున్నాడు. మీరు గమనిస్తే మీరు అర్పణ పాట పాడుతున్నప్పుడు కూడా గురువు వీటన్నిటిని ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క రసం అదేవిధంగా రొట్టెను కూడా ఆకాశం వైపు అర్పిస్తాడు. అర్థం ఏంటయ్యానంటే ప్రభు దగ్గర అర్పించి ప్రార్థన చేస్తున్నాం. అలా అర్పించబడినది 5,000 మందికి ఆహారంగా మారింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అర్పించబడినది ఆశీర్వాదమైనది. ఏదైతే ప్రభు దగ్గర అర్పిస్తామో అదే ఆశీర్వాదంగా మారుతుంది. ఒకవేళ నీ జీవితాన్ని నువ్వు అర్పిస్తే అదే ఆశీర్వాదంగా మారుతుంది. ఎంతోమందికి ఆశీర్వాదంగా మారినటువంటి ఆగ్నేశమ్మ గారి లాగా. ఆ రోజు చాలామంది మన ఊరు నుంచి వెళ్ళాం, మరణించిన రోజు చూస్తే ఆ రోజు అక్కడ ఆ సెమెట్రీకి సమాధి స్థలానికి వెళ్ళినప్పుడు అంత జనమే. చర్చి పూజలో కూడా చర్చి మొత్తం ఫుల్ అయిపోయింది. ఎందుకయ్యారంటే ఆమె అర్పించింది తను తాను. ఎప్పుడన్నా సరే ఇక్కడికి రాకపోయినా పక్కన పొనుగోడు వేరే చుట్టుప్రక్కల ఎక్కడైనా వచ్చినప్పుడైనా నేను వెళ్ళినప్పుడు కలిస్తే ఏదో ఒకటి ఇస్తుంది. పోయినసారి ఒకసారి వచ్చినప్పుడు ఒక 4 ఆయిల్ బాటిల్ ఇచ్చిందనమాట. వేలంగని నుంచి తెచ్చినాం అనుకుంటా ఆయిల్ బాటిల్స్ ఏవో ఒక చిన్న తీసుకొచ్చి ఇచ్చి ఎందుకమ్మా ఇవని అన్నప్పుడు ఆమె చెప్తుంది, నాన్న మన ఆలయంలోని మన సంఘంలోని మోకాలు నొప్పులతో కొంతమంది ఎవరో ఒకరు పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇవ్వు నాన్న తగ్గుతుంది అని. చూడండి, ఆమె అవసరం లేదు అది, అయినా కూడా శ్రమ తీసుకొని నాది నా వాళ్ళు అందరూ సంతోషంగా ఉండాలి అని ఆమె తన్ను తాను అర్పించింది కాబట్టి ఆ బాధ ఏందో తెలుసు. అదే మిగిలిన వాళ్ళలాగా ఎందుకులే నాకెందుకులే అని అనుకున్న మనిషి కాదు ఆమె. మనది నాది నా వాళ్ళు అనుకున్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అవును, ఎప్పుడు ఫోన్లో నేను మాట్లాడినా కూడా నాన్న నా కొరకు పూజ అర్పించు, నా కొరకు ప్రార్థన చేయి. మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు ఎవరికైనా మీకు బాగలేదని వస్తే మిమ్మల్ని పంపిస్తుందా ఖాళీగా? మీకు అమ్మ నాకు కొంచెం ఆరోగ్యం బాగలేదంటే ప్రార్థన చేయకుండా వదిలిపెడుతుందా మిమ్మల్ని? అస్సలు వదిలిపెట్టదు. తప్పకుండా ప్రార్థన చేసే పంపిస్తుంది. మీకు భారంతో చేస్తుంది ప్రార్థన కూడా. అర్పించబడినప్పుడే ఆశీర్వాదంగా మారుతారు. ఈరోజు మనందరికీ ఆమె ఆశీర్వాదంగా మారారు. కేవలం కుటుంబ సభ్యులకే కాదు, మనకి అక్కడ పొనుగోడు కావచ్చు, ఇంకా వేరే చుట్టుప్రక్కల గ్రామాలు కావచ్చు, ఎక్కడెక్కడ ఆమె ఆశీర్వాదంగా మారింది అని అంటే అర్థం అర్పించింది కాబట్టి. అర్పించింది కాబట్టే ఆమె ఆశీర్వాదంగా మారింది. ఆమె అర్పించింది కాబట్టి అంతమంది ఈ రోజున మన మీద ఉన్న ప్రేమతో అంత దూరం ప్రయాణం చేసి ఇంతవరకు వచ్చారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఆశీర్వాదంగా మారాలి అని అంటే అనుకుంటే సరిపోదు, అర్పించుకోవాలి. ప్రభు దగ్గర నన్ను నేను పూర్తిగా ఇచ్చేసేయాలి. యేసయ్య ఇచ్చాడు పూర్తిగా. అందుకే ఒక్కసారి 2 చేతులు పైకి లేపి ఇలా ప్రార్థన చేసినప్పుడు 5,000 మందికి సరిపోయే ఆహారం ఆ దేవుడు ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పటికి కూడా కొద్దిగా కష్టంగానే ఉంటుంది ఆమె మన మధ్యలో లేరు అని అంటే. నమ్మటం కొద్దిగా నమ్మలేని నిజం అన్నమాట ఇది. ఎందుకనంటే మనకు అలవాటు లేదు ఆమె లేకుండా ఇట్లా పూజలో ఉండడం.
ఆమె లేకుండా ఆమె కొరకు సరే ఆమె మంచిగా ఆరోగ్యం ఇవ్వాలి అని, వాళ్ళు మంచిగా ఇంకా ఎంతో సహాయం చేయాలని, మంచిగా తిరగాలని, చాలా వాళ్ళకి తోచిన దానిలోని ఇంకా ఎంతోమందికి సువార్తను బోధించాలని చేసిన ప్రార్థనలు మనం విన్నాము, చేసాము. కానీ ఆత్మ కొరకు ఈరోజు మనం ప్రార్థన చేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరుల, అందుకే వాక్యం చెప్తుంది, నీతిమంతులను జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదకరం, ఎంతో ఆశీర్వాదకరం. కనుక ఈరోజు మనందరం కూడా ఈ బలి పూజలో పాల్గొంటున్నాం. యేసు ప్రభు ఎట్లాగైతే ఈ బలి పూజని ఒక జ్ఞాపకార్థముగా మనకిచ్చాడో, ఈ జ్ఞాపకార్థ బలినే మనం ఆ తల్లి కొరకు అగ్నిశమ్మ గారి పేరు మీదుగా కూడా అర్పిస్తూ ఉన్నాం. ఈరోజు పండుగ కూడా చాలా మంచి పండుగ, ఒక మంచి ఉత్సవం. అట్లాంటి ఒక గొప్ప ఉత్సవం రోజునే ఆ అగ్నిశమ్మ గారి జ్ఞాపకార్థ బలి పూజను కూడా మనం అర్పించటం ఎంతో సంతోషం. తప్పకుండా మన ప్రార్థన దేవుడు వింటాడు. ఆమె లేనటువంటి లోటుని తప్పకుండా దేవుడే ఉండి పూరిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని చిత్తాన్ని మనం అంగీకరించాలి. మనసుకి కొద్ది కష్టమైనా అది సత్యం. ఎందుకు ఇజ్రాయేల్ ప్రజలను ఎన్నుకున్నాడు అని అంటే సమాధానం అది దేవుని చిత్తం. ఎందుకు అగ్నిశమ్మనే తీసుకెళ్ళాలి, నన్ను తీసుకెళ్ళొచ్చుగా అని నువ్వు అంటుంటే అది దేవుని చిత్తం కాదు, ఆమెనే తీసుకెళ్ళటం దేవుని చిత్తం, అందుకే తీసుకెళ్ళాడు. ఎందుకు అని అంటే సమాధానం రాదు. అది దేవుని ప్రణాళికలో అలా ఉంది, అలాగే జరుగుతుంది. ఆ చిత్తం మనం అంగీకరించాలి, అంతే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనందరం కూడా ఆ తల్లి ఆత్మకు నిత్య విశ్రాంతి కలగాలి అని ఈ రోజున ఆమె లేకపోయినా కూడా ఆమె కొడుకులు ఉన్నారు, కూతురు ఉన్నారు, తర్వాత తమ్ముళ్ళు ఉన్నారు, వారి ఫ్యామిలీస్ ఉన్నాయి, వీళ్ళందరూ కూడా మనకున్నారు. మీ అందరికీ కూడా, కుటుంబ సభ్యులందరికీ కూడా మేము ఇస్తున్న మాట కూడా అదే. ఈ ఊరు మన ఊరు, మనందరం ఒకే కుటుంబం. మీరు వేరు మేము వేరు కాదు. అరే అగ్నిశమ్మ గారు లేరు కదా ఇంకెట్లలే, అట్లాంటిదేమి లేదు. మీరు ఎప్పుడైనా రావచ్చు, ఎక్కడికైనా రావచ్చు. ఆ ఇల్లు ఒక్కటి రెడీ అయితే మీరు ఎప్పుడైనా ఆ ఇంట్లో ఉండొచ్చు, అంతే. నెక్స్ట్ టైం మీరు వచ్చేసరికి తప్పకుండా ఆ ఇల్లు రెడీగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ ఊరు మీ ఊరు, మన ఊరు. అగ్నిశమ్మ గారికి ఇష్టమైన ఊరుల్లో వెలిదండ ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. అవునండి, ఒప్పుకుంటారు కదా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె చెప్తుంటుంది మా నాన్నగారు తిరిగిన స్థలం, మా నాన్నగారు తిరిగినటువంటి స్థలం. తర్వాత పూజ తర్వాత మీ అందరికీ అవకాశం ఉంటుంది. ఇప్పుడు నేను పంచుకుంటున్నాను కదా నా అనుభవం. పూజ అయిపోయిన తర్వాత మీ అందరికీ అవకాశం ఉంటుంది. ఎవరెవరైతే పంచుకోవాలో మీరు ముందుకు రావచ్చు. నేను వెళ్ళిన ప్రతిసారి కూడా అగ్నిశమ్మ గారు గట్టిగా పట్టుకొని ఒక ముద్దిస్తుంది అనమాట నాకు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక కిస్ ఇస్తుంది అనమాట, మంచిగా ముద్దు పెట్టేసి. నా చిన్న కొడుకు అంటది, అనిల్ ఫాదర్ని పెద్ద కొడుకు అంటది, నన్ను చిన్న కొడుకు అంటది అనమాట. అట్లా వెళ్ళిన ప్రతిసారి కూడా ఏ రోజు కూడా ఖాళీ చేతులతో వచ్చినట్లు నాకు గుర్తులేదు. ఏ రోజు కూడా ఆమెను కలిసిన తర్వాత ఏ సమయంలో నేను కలిసినా కూడా సరే నేను ఆమె కలవలేకపోయినా ఎవరో ఒకరికి ఇచ్చిపోతుంది, ఫాదర్ వస్తాడు ఇవ్వండి. అట్లా ఎంతో ప్రేమను పొందుకున్న అనుభవించిన వారిలో నేనొక్కడిని. అట్లాంటి అనుభవాలు మీకెన్నో ఉండొచ్చు. మీలో చాలామందికి అలాంటి అనుభవాలు అనుభూతులు ఎన్నో ఉండొచ్చు. వాటన్నిటిని బట్టి ప్రభు దగ్గర అర్పించి, ప్రభువా ఇట్లాంటి ఒక మంచి మనిషిని మేమున్న సమయంలో, నేను జీవించిన సమయంలో మా కొరకు మాతో పాటు ఉంచినందులకు వందనం అని ప్రభువునికి కృతజ్ఞత చెప్తాం మనం. నేను బ్రతికి ఉన్న సందర్భంలో ఇప్పుడున్న పిల్లలకి తెలియకపోవచ్చు, కానీ నీకు మాకు ఆ మనిషి గురించి తెలుసుకునే కృపనిచ్చాడు దేవుడు. కనుక ఆ పరిస్థితిని బట్టి అట్లాంటి ఒక మంచి మనిషిని మనందరికి ఇచ్చినందులకు దేవాది దేవునికి వందనములు చెల్లిస్తూ ఈ పూజ బలిలో మనందరం కూడా దివ్య శరీర రక్తముల పండుగ, క్రీస్తునాథుని శరీర రక్తాలని మనందరికీ కూడా ఆశీర్వాదంగా ఇచ్చాడు.
ఈమెను కూడా మనకు ఆశీర్వాదంగా ఇచ్చాడు. కనుక ఆ ఆశీర్వాదాన్ని ఈరోజు మనం అనుభవించిన ఎన్నో సంవత్సరాలుగా ఆ ఆశీర్వాదాన్ని మనం అనుభవించాం. కనుక ఇప్పుడు థ్యాంక్స్ చెప్దాం దేవునికి. అందరం కలిసి ఒకటే, ప్రభువా అట్లాంటి మనిషిని మాకు ఇచ్చినందులకు వందనం. అలాంటి మనస్తత్వం కలిగిన మనిషిని, మంచి మనసు కలిగినటువంటి మనిషిని మాకు ఇచ్చినందులకు వందనం అని ఈరోజు ప్రభు దగ్గర మనం కృతజ్ఞత చెప్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధంగా నేను అందుకే ఇక్కడ బయట మీరు కొటేషన్ చూసినట్లయితే, ఫ్లెక్స్ మీద చూసినట్లయితే మత్తయి సువార్త నుంచి తీసుకున్నాను. నేను మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం తీసుకున్నాను. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి దర్శిస్తారు. అట్లాంటి మంచి మనసు మనందరికీ ఉండాలి అని, మనందరి కొరకు ప్రార్థించాలని ఆ అగ్నేశమ్మ గారిని కూడా అడిగి ఈ బలి పూజల ఆత్మకు నిత్య విశ్రాంతి కలగాలని కుటుంబ సమేతంగా సంఘంగా మనందరం కలిసి చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రార్థన ధూపం వలె పరలోకం చేరునుగాక. ఆమేన్, ఆమేన్. అందరం లేచి నిలబడతా. మన విశ్వాసాన్ని ప్రకటిస్తాం. పరలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని సృష్టిస్తున్నాము. అతని యొక్క ఏకస్వరుడైన మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని సృష్టిస్తున్నాము. ఇతర పవిత్ర ఆత్మ గర్భమైన దేవుని పుట్టింది. పోన్సు పిలాతు అధికారంలోనే కాటుబడి శిలువలో కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు ఏడవ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని పక్కన కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వాళ్లకు చనిపోయిన వాళ్లకు తీర్పు చేయుటకు వచ్చెను. పవిత్ర ఆత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను ప్రియుల సంబంధ ప్రయోజనం విశ్వసిస్తున్నాను. పాపముల మన్నింపు విశ్వసిస్తున్నాను. శరీర ఉద్ధారణ విశ్వసిస్తున్నాను. నిత్య జీవం విశ్వసిస్తున్నాను. ఆమేన్. కూర్చుంటాం. దేవుడు చేసిన మేలుల కృతజ్ఞతలు చెల్లిస్తూ కుటుంబంలో దేవుని దీవెనలు నిండుగా ఉండాలని, ప్రతి తలంపు నెరవేరాలని, కుటుంబంలో శాంతి సమాధానం ఉండాలి అని, మరియు మరణించిన పల్లి ఆగ్నేశమ్మ గారి ఆత్మకు నిత్య విశ్రాంతి దయచేయాలని పూజను కామల నిర్మల, సతీష్, సంయుక్త, సిస్టర్ వినోద ఈ పూజను అర్పిస్తూ ఉన్నారు. ఈ ఉద్దేశం కొరకు కూడా ఈనాటి బలి పూజ అర్పించబడుతుంది. అర్పణ గీతం పాడతాం. పాట 482. రెండు హోస్టులు పెట్టి మారుద్దాం. నీకు అర్పణం
సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గలపితే అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లు ప్రార్థింపము. ప్రభు తన నామస్తుతి మహిమ కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును ఈ కర్మకార్యములను స్వీకరించుగాక. ఓ ప్రభువా, ఈ మహోత్సవములో అప్పరసములను కానుకగా నీ దివ్య సన్నిధికి తెచ్చితివి. ఈ కానుకలు సూచించు శాంతి సమైక్యములను నీ శ్రీసభకు కరుణతో దయచేయుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూను యెహోవాను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఇలైనా క్రీస్తు ప్రభు తన అపోస్తలులతో కలిసి కడరాత్రి భోజనము భుజించినప్పుడు నిష్కలంక గొర్రెపిల్లగా తనను తాను సమర్పించుకొని నీకొక పరిపూర్ణ స్తుతి బలిని అర్పించారు. దాని రక్షణ ఫలములను యుగాంతము వరకు మేము అనుభవించినట్లు ఈ దివ్య బలి క్రీస్తు తన శ్రమల జ్ఞాపకార్థము ఏర్పాటు చేశారు. ఈ విధముగా గౌరవప్రదమైన ఈ దివ్య సంస్కారమందు నీ ప్రజలను పోషించి వారిని పరిశుద్ధత్వమునందు స్థిరపరచుచున్నావు. తద్వారా మానవ జాతి ఒకే విశ్వాసపు వెలుగులో పయనించి ఒకే ప్రేమ బంధములో ఐక్యమగుచున్నది. ఇంతటి అద్భుతమైన దివ్యాహారమును సేవించి మేము ఉత్థాన క్రీస్తును పోలి పురోగమించుచున్నాము. అందువలన ఇహపరములు ఏకమై నిన్నారాధించుచు నీకొక నూతన స్తుతిగానమును ఆలపించుచున్నవి. మేమును దూతల దళములతోనేకమై నిరతము నీ స్తుతి చేయుట ఎట్లనగా ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తుని శరీర రక్తములు అగునుగాక.
అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమోనందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై తారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును సిగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాం. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాం. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాం. ఓ ప్రభు, ఆ ప్రపంచం అంతటా వ్యాపించిన నీ శ్రీసభను జ్ఞాపకముంచుకునుము. మా లియో జగద్గురువును, మా దమను కుమార పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయుము. తండ్రి, ఈ రోజున పూజ బలులు అర్పిస్తున్నటువంటి ప్రతి బిడ్డను కూడా పేరు పేరున ఆశీర్వదించుము. మా గురు నిలయ నిర్మాణములో తోడుగా ఉండము. ఉత్థానమగుతమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. ముఖ్యముగా ప్రభువా, నీవి లోకము నుండి పిలుచుకొనినటువంటి పల్లి ఆగ్నేసమ్మ అను నీ సేవకురాలని జ్ఞాపకం ఉంచుకొనము.
జ్ఞాన స్నానము ద్వారా క్రీస్తు మరణములో భాగస్థురాలైన ఈమె అతని ఉత్థానమందును పాల్గొనుగాక. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కన్నెతలేగు మరియమాతతోను, ఆమె భర్తకు పునీత యోసేపు గారితోను, పునీత అపోస్తలులతోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. లేచి నిలబడి ప్రార్థన అనేది మనకి నేర్పించినటువంటి వ్యక్తి మన క్రీస్తు ప్రభు. ఈ రోజున ఆగ్నిసమ్మ గారి తండ్రి గారు ఉపదేశిగా పనిచేశారని ఎంతోమందికి ప్రార్థన ఓనమాలు నేర్పించినటువంటి వారి ఉండొచ్చు. వారిని కూడా జ్ఞాపకం చేసుకొని అదే విధముగా ఆమె చేసినటువంటి ప్రార్థన ద్వారా ఎంతోమందికి స్వస్థత కూడా కలిగి ఉండొచ్చు. ప్రభు అందుకు ఆ కుమార్తెను వాడుకున్నందులకు ప్రభునికి వందనములు చెప్తూ మనము కూడా 2 చేతులు పైకి లేపి ఆ ఆత్మను నీ రాజ్యములో చేర్చుకోమని ప్రభుని పరలోక ప్రార్థన ద్వారా 2 చేతులు ఆకాశం వైపు లేపి ఆ దేవాది దేవుని భక్తితో ప్రార్థిస్తాం. పరలోకమందున్న మా తండ్రి, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాయనము మాకు నేటికి అనుగ్రహింపు. మా యుద్ధ అప్పబడిన వారిని మన్నించినట్లు మా అప్పులను మన్నించండి. మా ముష్కరులైన ప్రవేశమునక కీడుల నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని యొక్క శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండును గాక. ఒకరికి ఒకరు ప్రభుని సమాధానమును తెలుపుకొందుము. సర్వేశ్వరుని వెలుగులో లోక పాపములను హరించుటకు మాకు దయచూపండి. సర్వేశ్వరుని వెలుగులో లోక పాపములను హరించుటకు మాకు దయచూపండి. సర్వేశ్వరుని వెలుగులో లోక పాపములను హరించుటకు మాకు శాంతిని దయచేయండి.
ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. మనందరి కొరకు మరణించి ఈ రోజున దివ్య శరీర రక్తముల మహోత్సవాన్ని కొనియాడే కృప ఇచ్చాడు. ఆయన శరీరాన్నే మనకు భోజనంగా, ఆయన రక్తాన్నే మనందరకు జీవాహారముగా అనుగ్రహించినటువంటి గొప్ప దేవుడు ఈరోజు మనం కూడా పరలోకంలో ఒకరోజు ప్రవేశిస్తామని మనందరి కొరకు విందును ఏర్పాటు చేస్తూ ఉండగా ఆ ప్రేమ విందుకు పిలువబడుతున్న మనందరము ధన్యులము. ముందుగా అగ్నిశమ్మ గారి కుటుంబ సభ్యులు దివ్య సత్ప్రసాదాన్ని స్వీకరిస్తారు. తర్వాత మిగిలిన వాళ్ళు వచ్చి స్వీకరించవచ్చు. Lord
నేను వాని యందును ఉందుము అని ప్రభువు నుడువుచున్నాడు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, పవిత్రమైన నీ కుమారుని శరీర రక్తములను స్వీకరించి నీ దివ్య జీవనములో భాగస్థులమైతిమి. నీ రాజ్యములో చేరి నిత్యానందమును పొందు అర్హతను కూడా మాకు ప్రసాదింపుమని బ్రతిమాలుచున్నాము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మదేవుడు మిమ్మందరిని దీవించి ఆశీర్వదించి భద్రముగా కాచి కాపాడునుగాక. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో ఆయన బిడ్డలుగా యోగ్యత కలిగి జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. మోక ఆరాధనా యేసయ్యా ఆరాధనా. ఆరాధనా ఆరాధనా యేసయ్యా ఆరాధనా.
కొంచెం మోకరిస్తాం. ప్రభు నీతో ఉండును గాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మదేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించి భద్రముగా ఆయన రెక్కల నీడలో కాచి కాపాడునుగాక. ఆరాధన యేసయ్యా.